తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఎరువుల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. 10 రోజులుగా యూరియా బస్తాలు అందక ఫెర్టిలైజర్స్ షాపులు, PACS కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దుకాణాలు, సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఖరీఫ్ పంటలకు సరిపడేంత యూరియా రాకపోవడంతో వాటి కోసం వేకువజామునే PACSల వద్ద బారులు తీరుతున్నారు. ఎండనక వారనక లైన్లలో గంటల పాటు నిరీక్షిస్తున్నా బస్తాలు అందటం లేదని రైతన్నలు వాపోయారు. ఇక హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని హుజూరాబాద్, సైదాబాద్, శంకరపట్నం, జిమ్మికుంట్ల, ఇల్లందుకుంట్ల మండలాల రైతులు ప్రతిరోజు ఏదో ఓ చోట యూరియా కోసం ఆందోళనలు చేస్తున్నారు. రాఖీ పండుగ రోజు సైదాపూర్ మండల కేంద్రంలో వేకువజాము నుండి క్యూ లైన్లలో చెప్పులు పెట్టి యూరియా తీసుకువెళ్లారు. స్టాక్ ఉన్నంత వరకు యూరియా సరఫరా చేసిన అధికారులు స్టాక్ పోయిందని చెప్పడంతో కొంతమంది యూరియా తీసుకోకుండానే వెనుదిరిగారు. యూరియా కొద్దిగా షార్టేజ్ ఉన్నందున వాస్తవమే కాబట్టి యూరియా బదులు నానో యూరియా కూడా వాడొచ్చని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు సలహా ఇస్తున్నారు. వంగల వెంకటరెడ్డి, హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామం. నేను వరి పంట సాగు చేసేటువంటి రైతును. ప్రధానంగా మన యొక్క ఉత్తర తెలంగాణ చూసుకుంటే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ప్రాంతంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, మరి చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు ఇప్పటికీ ఆశాజనకమైనటువంటి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు. 1-2 మండలాలు, మిగతా మండలాలు చూసుకుంటే అన్ని కూడా భూగర్భ జలాలు అనేది తక్కువ మోతాదులో కావడం జరిగింది. ప్రధాన పంటలైనటువంటి వరి, పత్తి, మొక్కజొన్న, అపరాలు ఇలాంటి ఉద్యాన పంటలను కూడా గతంలాగానే సాగులో ఉండడం జరిగింది. ముఖ్యంగా వరిని కనుక చూసుకుంటే, పత్తి తర్వాత చూసుకుంటే ఇంకా ఈ యొక్క ఉత్తర తెలంగాణ, మనం అనుకున్నటువంటి మధ్య తెలంగాణలో ఇంకా వరి సాగు కొన్ని ప్రాంతాలలో సాగు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి గతంలో చూసుకుంటే ఎరువులు, గత సంవత్సరం చూసుకుంటే ఎరువులు ఆశాజనకమైనటువంటి నిల్వలే ఉన్నాయి, ఆశాజనకమైన అదే రీతిలో పంటల సాగులు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఇంకా పంటలు తక్కువనే ఉన్నాయి. అయినా ఈ ఎరువులు మొదటి నుంచి కూడా కృత్రిమ ఎరువులు అనేది కొరత వచ్చి రైతాంగం ప్రతి తెల్లారులేస్తే మరి ప్రాథమిక సహాయ సంఘాలు డీలర్ల దగ్గర పోయి ప్రతిరోజు గంటలు నిల్చునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకొని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయదారులందరూ కూడా వారు సాగు చేసి ఉన్నటువంటి పంటలు విడిచి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ సమస్య నుంచి అలా అధిగమించాలంటే క్షేత్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నివారణ చేసి ఎరువుల కొరతను కృత్రిమంగా ఉన్నటువంటి దాన్ని తీర్చేటువంటి బాధ్యత 2 ప్రభుత్వాలకు ఉన్నదని చెప్పేసి నా సుదీర్ఘమైనటువంటి రైతానుభవంగా తెలియజేస్తున్నాను. నా పేరు. జిల్లాలో ఓవైపు వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతుంటే మరోవైపు యూరియా కొరత తమని మనోవేదనకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇకనైనా రైతులకు యూరియా అందుబాటులో తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. పేరు కల్లెప్ప హనుమంతరావు, సిర్సపల్లి గ్రామం, హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా. నేను 15 ఎకరాల వ్యవసాయం చేసేవాడిని. గడిచిన 5 సంవత్సరాలుగా నాకు ఎలాంటి ఆటంకం లేదు. సకాలంలో వర్షాలు కురిసినాయి, సకాలంలో ఫెర్టిలైజర్స్ అందినాయి, కాబట్టి మంచి దిగుబడులే తీయగలిగినాం. కానీ ఈ సంవత్సరం మొదలు వర్షాభావ పరిస్థితుల వల్ల అరకొర వ్యవసాయమే నేను మొదలుపెట్టిన. చేసిన కొద్దిపాటి 6-7 ఎకరాలలోనే నాకు ఇప్పుడు నాటేసిన తర్వాత యూరియా బస్తాలు కావాలంటే కోఆపరేటివ్ సొసైటీ ఇవ్వట్లేదు. ఎప్పుడు పోయినా కూడా 2 బస్తాలకు మించి రావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉన్నది యూరియా కొరత. మన ప్రభుత్వం యూరియా సప్లై బాగానే ఉంది అని చెప్తున్నది, కానీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనపడలేదు. మన జిల్లాలోనే ఉన్నది రామగుండం ఎరువుల కర్మాగారం. అయినా కూడా అక్కడ రామగుండం ఎరువుల కర్మాగారం నుండి మనకు ఒక్క బస్తా కూడా ఈ కేటాయింపు జరగట్లేదు. ఇక్కడ తయారైన యూరియానమో ఉత్తర భారతదేశానికి తీసుకెళ్తున్నారు. మనకు మాత్రం దిగుమతి చేసుకున్న యూరియానో మనకు పంపించి దిగుమతులు చక్కగా కావట్లేదు, వేరే దేశాల నుండి అనో మనకు నమ్మబలుకుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఈ జిల్లాలో ఉన్న బాపతి ఈ రామగుండం ఎరువుల కర్మాగారం నుండి తయారైన యూరియా ఇదే జిల్లా వాసులకు అందేలాగా చర్యలు చేపట్టాలని నేను ఎంపీ గారికి, ఎమ్మెల్యేలందరికీ కూడా, ఈ జిల్లా వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీరు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రామగుండం FCI నుండి మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా యూరియా ఈ జిల్లా వాసులకు అందేలాగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. నా పేరు కల్లెప్ప. ఏటా హుజూరాబాద్ డివిజన్ పరిధిలో 15,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని, ఈ సీజన్లో ఇప్పటికే 7,000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు చేరిందని, సీజన్ పూర్తయ్యేసరికి మరో 8,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాము నానో యూరియా గురించి కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, నానో యూరియా వల్ల ఎటువంటి నష్టం ఉండదని వ్యవసాయ అధికారిని సునీత తెలిపారు.
హుజరాబాద్ డివిజన్లో ఈ వానాకాలంకి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రతి వానాకాలం మనకి 1,15,000 ఎకరాల వరకు వరి, మొక్కజొన్న అండ్ కాటన్ ముఖ్యంగా సాగుబడి అవుతుంది. ఈసారి వర్షాలు కొంచెం తక్కువగా ఉండడం వల్ల పత్తి, మొక్కజొన్న సాగు కంప్లీట్ అయిపోయినాయి. కానీ వరి మాత్రం ఒక 80% ఏరియాలో మాత్రమే నాట్లు పడ్డాయి. మిగిలిన వాళ్ళు నారు పోసుకొని కెనాల్ కింద, చెరువుల కింద, కుంటల కింద ఉన్న వాళ్ళు మాత్రం నాటేయడానికి అనేది చూసుకుంటున్నారు. దాన్ని వదిలేస్తే ఎక్కడైతే వాటర్ సోర్స్ ఉందో అక్కడ 80% వరకు నాట్లు అయిపోయినాయి. ఇంకా మన దగ్గర యూరియా చూసుకున్నట్టయితే ఈసారి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల యూరియా అనేది నెమ్మదిగా రావడం జరుగుతుంది. షార్టేజ్ అనేది అనకుండా ఒకటేసారి డంప్ కాకుండా మాకు 2 డేస్కి ఒకసారి కొంత సప్లై అనేది అవుతుంది. ఈ మొత్తం డివిజన్ లో మనకి యూరియా అవసరం అనేది 15,000 మెట్రిక్ టన్నులు ఉంది. ఈ హుజరాబాద్ డివిజన్ లో 5 మండలాలు కవర్ అవుతాయి. సైదాపూర్, వీనవంక, హుజరాబాద్, ఇల్లంతకుంట అండ్ జమ్మికుంట. ఈ 5 మండలాలకు గాను మనకు 15,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే ఇప్పటి వరకు 6,700 మెట్రిక్ టన్నుల యూరియా ఈ సీజన్ కి సప్లై అయ్యింది. ఈ 15,000 అనేది మనకి సీజన్ మొత్తం అవసరం ఉంటుంది. అంటే ఇంకా కూడా